So hello guys, welcome to my another channel. So I should finish those deep fried chicken wings from last night. Starving. So అందరూ బాగున్నారు guys. ఇక్కడ బాగుంటాను. సో ఈరోజు చాలా బోర్ కొడుతుందని మనం ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం. ప్రతి ఒక్కసారి మనకు బోర్ కొట్టినా ఇంకా మనం ఫ్రీ ఫైర్ కదా ఆడాల్సిందేది. మా అన్న కూడా వెనక ఉన్నాడు, మీ గురించి ఆడుతున్నాడు. ఒకసారి మీరు కూడా వాడిని ఒకసారి కలిసండి. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగుంటే చాలు. ఓకే, ఇంతసేపు ఏదో గల్ బండిలు వచ్చింది కదరా, మొన్నసారి పెట్టుకొని లైవ్లో ఆడలేదు. నీకు ఇంకా సబ్స్క్రైబర్లే రాలే కదా, లైవ్ ఎట్లా తీస్తావు? ఊరినే అన్న త్వరగా సబ్స్క్రైబ్ చేసాను గైస్ మా వానికి. ఎస్ గైస్, నెక్స్ట్ లైవ్లో గివ్ అవేలు కూడా ఇస్తాడు మావాడు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లైవ్లో గివ్ అవే ఇచ్చే అవకాశం. ప్రైమ్ 2కి దగ్గరలో ఉన్నాడు. ప్రైమ్ 2 తర్వాత ఈ నెక్స్ట్ ప్రైమ్ 3కి వెళ్తాడు, టాప్అప్ చేస్తాడు. ఇంకా మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే దానికన్నా మా డాడీ డబ్బులు ఇస్తాడు, ఇంకా అది ఖర్చు పెట్టేస్తా. సో లేట్ చేయకుండా మనం సిఎస్ స్టార్ట్ చేద్దాం. సిఎస్ స్టార్ట్ అయింది, అది కూడా ఫాస్ట్లీ. సో చాలామంది నాకైతే చాలామంది కామెంట్ పెట్టారనమాట, చూశాను. నాకు బ్రో నేను నీ గిల్లోకి చేరచ్చా అని. బ్రో నీ పర్మిషన్ కూడా ఉండాలి కదా బ్రో అన్నాడు. బ్రో అవసరం లేదు బ్రో, నువ్వు డైరెక్ట్గా చేరచ్చు బ్రో. నా గిల్డ్ చాలామంది అడిగారు, అంటే ముందుసారి వీడియో అప్లోడ్ చేసినప్పుడు, బ్రో నువ్వు నాకు ఇంకా గిల్డ్ ఐడి చూపించలేదు బ్రో అన్నాడు. బ్రో నీకు మొన్నే కదా చూపించా అన్నా, మర్చిపోయా బ్రో, నువ్వు ఇంకొకసారి చూపిస్తావా అన్నాడు. సో ఇప్పుడు ఈ గేమ్ తర్వాత మరీ చూపిస్తాను. నేను ఇంకా గన్లు కూడా తీసుకోలేదు కదా, కొంచెం స్ట్రక్, అది కూడా 2-3 మినిట్స్ అట్లే ఉంటుంది. కొంచెం మనం కంట్రోల్ చేసుకుంటే తగ్గిపోతుంది గైస్. అదే అందరూ ఇప్పుడు గన్ తీసుకున్నారా, ఇంకా నేను ఎవరు గన్లు తీసుకోలేదేమో అనుకున్నాను. బాగా డస్ట్ కలిపారు. ఇది అప్పుడు ఇద్దరు నాక అది అదే ఏంట్రా ఈ స్ట్రక్. సో నెట్ కొంచెం త్రిబుల్ పడుతుంది, అలాగే స్ట్రక్ కూడా ఉంది. అరే శబ్దం చేద్దాంరా, ఎప్పుడైనా సౌండ్ చేయాలి. అప్పుడు అంటే అప్పుడు మీకు చిక్కినప్పుడు కొట్టకూడదు. ఓకే బ్రో, అడిగారు చాలామంది. బ్రో నేను పెడతాను బ్రో, నేను నాకు ఆ శబ్దం ఇప్పుడు కామెంట్ పెట్టాడు బ్రో. బ్రో ఏం లేదు బ్రో, నేను కొంచెం ట్రైన్ పక్కన ఉండే హౌస్లో ఉన్నాను, బట్ మీరేం అనుకోకండి. వాయిస్ బాగా ఉందా? ఆడు ఫుల్ డ్యామేజ్ చేసేసాడు బ్రో. బ్రో నన్ను నాకు చేశాడు. అదే స్ట్రక్ లేకపోయింటే నేను చిత్తు కొట్టింది ఆడంరా. అదే యాగాల్సి అదే మనం మర్చిపోయా ఎందుకు చెప్తాం అనుకోని. బ్రో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకో. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా టీంలో కావచ్చు, లైవ్లో కూడా కనపడవచ్చు. లైవ్ అంటే అది మనకు సబ్స్క్రైబ్లు వచ్చినాక, ఇప్పుడు సబ్స్క్రైబ్స్ ఏం రాలేదు, బట్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే దాన్ని ఏమంటారు బ్రో, నా వీడియోలు అయితే మీరు ప్రతి ఒక్కరు మీరు తక్కువ లెవెల్ ఉన్నా కూడా నా టీంలోకి కనపడచ్చు గైస్. సో డోంట్ వరీ, నేను తక్కువ లెవెల్ ఉన్నా కూడా. కానీ మీ యూఐడి కామెంట్ చేయాలి బ్రో, మీ యూఐడి కామెంట్ చేస్తేనే ఇంకా నేను కూడా పిలుచుకోవాలను. ఎందుకంటే రిక్వెస్ట్ పెట్టినాకనే కదా నేను కూడా నాకు జాయిన్ అవ్వగలరు. దానికే చాలామంది అడిగారు, నువ్వే యూఐడి చెప్పచ్చు కదా బ్రో అని. అంటే అంత వీలు లేదు, నేను మీరే నాకు డైరెక్ట్ కామెంట్ పెట్టేసేయండి. రష్కి పోతే చెక్ చేస్తున్నారు, అందుకే లాంగ్ రేంజ్ గన్ తీసుకోవడం మర్చిపోయా. డైరెక్ట్ షార్ట్ రేంజ్
జరిగే తీసుకో. సో త్వరగా మెడికేట్ వేసేసుకున్నాం గైస్. రష్ పోదామంటే ఇది ఏ క్యారెక్టర్ వేసుకొని ఒక పందినా కొడుకు కూడా ఉన్నాడు. ఆ పక్క నుంచి వెళ్దాం. ఆ పక్క నుంచి వెళ్ళినా కూడా ఎవరినైనా కొట్టచ్చు అని అనుకుంటున్నా. వాడి పక్కన ఇద్దరున్నారు, కౌశిక్ అంట. ఆడి పక్కన ఇద్దరున్నారు అనిపిస్తుంది. ఒకడే అది నేను వెనకలేచి నాకు మాటలు కూడా రావట్లే. వెనకాల నుంచి కొట్టాక అరే వెళ్ళిరా ముందరికి వెళ్ళి అది. వెళ్ళిరా డైరెక్ట్ డ్రెస్ వెళ్ళి. అరే నువ్వు ఆడ 3 మెంబర్స్ ఉన్నా, నువ్వు ఎలా కొడతావురా? ఎంత బాగా ఆక్కున్నాడు. చెక్కిపోలేదు. సో టైం 2:21 అయింది. అంటే డైరెక్ట్ మధ్యాహ్నమే ఈ వీడియో కూడా తీస్తున్నా. ఈసారి లాంగ్ రేంజ్ కానీ తీసుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా. వెయిట్ చేయదండి, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా. ఎవరైనా వస్తారో లేదు చూద్దాం. రష్కి వచ్చే వాళ్ళని వేసేసుకుందాం. రష్ రాని వాళ్ళని చంపేద్దాం. అంటే లాంగ్ రేంజ్ గన్ ఉంది కదా దానికే. నా కొడుకులు వెనకల నుంచి వస్తారు బ్రో, అందుకే చూడు డైరెక్ట్ ఎంతమంది పడతారు. అది ఫుల్ డ్యామేజ్ వెళ్ళి బ్రో. అది అట్లని చెప్పి చచ్చిపోయావు. నేను మోరస్ వేసుకుంటా. అరే ఇద్దరురా. నేను ఎంత కష్టపడాను కొట్టే కదా. సో ఈసారి ఇన్స్టాలో తీసుకున్నాం. సో డైరెక్ట్ ఎక్కడికైనా ఎక్కి కూర్చుందాం. ఈ నా కొడుకులు కూడా ఇక్కడి నుంచి కొడతారు, అందుకే లాంగ్ రేంజ్ నుంచి కొడదాం మనం కూడా. సో ఇప్పుడు నాకైతే ఎవడు కనపడట్లేదు. మా వాళ్ళు కూడా ఈడే ఎక్కినారు, బ్రిడ్జ్ మీదకే ఎక్కినారు మా వాళ్ళు కూడా. అది ఏంట్రా నువ్వు వాడు కూర్చున్నావు? అంటే కొంచెం సైడ్ జోన్ వస్తుంది, లేదా నేను దొబ్బుకుపోతుంది. ఉండేదా రా ఉన్నావు. ఎవర్రా ఎవరు కనపడట్లేదు. నమ్మ జూన్ జూన్ జూన్. అబ్బా అబ్బా పడ అయిపోయిన సంగతి. రే ఉండరా, ఎవ్వరు కనపడట్లేదు వీనికి. కానీ అన్ని కిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఓహో ఈ నైళ్ళు అంతా లాంగ్ రేంజ్ నుంచి కొట్టున్నారు. పడిపోయాను అనుకుంటున్నా. ఆడికే ఇంకా కిల్ లాభం. రే నా కిల్ రా. చెక్కిపో. నేను ఎందుకు వెళ్ళిపో నీకు రివైవ్. సరే ఇస్తానులే, పాపం అని ఇస్తున్నా. లేదా ఇచ్చావనే కాదు, తగ్గేది లేని అవ్వ. అరే ఏంట్రా ఎంతో కొత్తగా సినిమా వచ్చా అన్నావు, రెడీనా సినిమాకి? పదాము రిలీజ్ అయినప్పుడు పోదాం. సాంగ్ ఏందో బాగుందిరా. అది ఏందిరా సాంగ్ పేరు? దాంట్లో ఆ సాంగ్ నచ్చిందిరా నాకు. అదే ఆయా షేరు అది నచ్చింది. వడలు రో తొడలు రో. అది వడలు తొడలు కాదురా, అడలు రో తొడలు రో దోశలు రో ఇడ్లీ కాదు. మన దోశలు ఇడ్లీలు మాత్రమే తప్ప ఇంకేంది రావాలి వీడికి. నీకేం దొరుకుతాయో పాటరా. ఏమోరా అట్లా నేర్చుకుంటున్నా ఈ మధ్య. ఇంకా ఏబిసిడీలు కూడా నాకు ఈ టీచర్ నేర్పిస్తా అనింది.
అట్లేదు నువ్వు వేసుకోడే ఇంకా. వాడికి ఫుల్ డ్యామేజ్ చూడరా. 5 కోట్ నా కొడుక. లాంగ్ రేంజ్ ఎంత బాగా కొట్టారా, లాంగ్ రేంజ్ ఎంత బాగా కొట్టారా కౌశిక్. మరి అంత బాట వెళ్ళారా నువ్వు. సో స్పీడ్ బూస్ట్ ఇచ్చేద్దాం. మనం కమ్బ్యాక్ ఇచ్చామా ఏమన్నా చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ గెలిచాము. ఓకే మనం కమ్బ్యాక్ వరకు వచ్చేసాము. సో కమ్బ్యాక్ ఎలాగో అలాగ ఇవ్వాలి. సో కమ్బ్యాక్ ఇస్తేనే మనం కూడా బాగా సక్సెస్ అయినట్లే. అరే అది నీ పేరు అది నీ పేరు ఇడ్లీనా వడ కాదులేండి అమిత్ అనిత్. అరే నీ పేరు అంటే చెప్పురా. అనిత్ కాదు వాడి పేరు ఆయనకో. ఫైరింగ్ చేయొద్దు వాళ్ళ ఊరినే. టీఎఫ్నా టీపీఎఫ్ ఆడికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చా. ఓకే ఇక్కడ నాకు చెప్పుతా. కుట్రా 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 నా కొడుక. రే నా కిల్లు దొబ్బావురా. అరే నాకు 2 కిలోలు రావాల్సింది. అరే దొబ్బుతున్నారు కదరా మేము అంతా కిలోలు చీటి. డైమండ్కి వద్దామనే కల్లా ఈ నా కొడుకు వల్ల అయినా పాయింట్ వచ్చింది, సంతోషం. కమ్బ్యాక్ ఇచ్చాము ఎలాగో అలాగా, అది చాలు నాకు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనం నెక్స్ట్ ఈవెల్ స్టార్ట్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో నాకు సబ్స్క్రైబ్ మనోడు చెప్పిండేది. సబ్స్క్రైబ్ చేయండి. సో చాలా మంది నాకు అడిగారు, బ్రో నువ్వు గిల్లులో ఉండే యుఐడి అలాగే నీ గిల్లు నేమ్ చూపించమని. మీరే చూసుకోండి గైస్. ఎంఎంజేవి గిల్లు పేరు. ఇంకా గిల్డ్ ఐడి వచ్చేసి 3049607929. పర్సెంటేజ్ ఉంటుంది గైస్ ఇట్లా గిల్డ్కి. మాకు లెవెల్ 2 పర్సెంటేజ్ అని ఉంటుంది. ఎల్లూరులో మేము 100th ప్లేస్ వచ్చాం, కానీ ఎవరో దొబ్బేశారు 100th ప్లేస్ నుంచి. ఈసారి రౌండ్ 3 స్టార్ట్ అవుతుంది గైస్. అంటే ఈరోజు కదా రౌండ్ 3. ఈరోజు ఆడతాం గైస్. ఈరోజు మేము లైవ్ వీడియోస్ అయితే పెడుతున్నాం. లైవ్ వీడియోస్ అంట 4 అవర్స్. నెక్స్ట్ రౌండ్ 4 అవర్స్ తర్వాత ఇంకా నెక్స్ట్ రౌండ్ జరుగుతుంది గైస్. సో ఆ రౌండ్కి మీరు రెడీగా ఉంటే మా గిల్లులో జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడే వీడియో పెట్టాము, మీరు అంత త్వరగా చూడాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఇన్ఫర్మేషన్ దొరకదు కాబట్టి ఎక్స్ట్రా షార్ట్ కూడా పెడతాను, మీరు వచ్చేసి చూసేయండి. ఇంకా మనం ఏం చేసేద్దాం, మనోడు యుఐడి చూద్దాం. యుఐడి చూపిస్తాడు, రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేస్తాడు. మీరు రిక్వెస్ట్ పెట్టాలి. ఆల్రెడీ చాలా మంది పెట్టినాడు, వీడు యాక్సెప్ట్ చేయలేదు. అదే అదంతా అవసరమే. అంటే నేను ఏమన్నా నా దగ్గర ఉన్న ప్లేయర్స్ వీళ్ళు మంచి గేమ్ ప్లేని నాకు చూపించారు. నన్ను ఓడించిన వాళ్ళేం కాదు, బట్ బాగా ఆడిన ఫ్రెండ్స్ వీళ్ళు నాకు. ఇతనైతే నాకు చాలాసార్లు పెడుతూనే ఉన్నాడు రిక్వెస్ట్, కానీ అలాగ లాస్ట్లో పిలుచుకున్నా. బ్రో మళ్ళీ అడిగా, బ్రో నువ్వు నాకు సబ్స్క్రైబ్ చేసావా అంటే, బ్రో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ అంట. సో దట్స్ వై నేను దీన్ని పిలుచుకున్నా. బండిల్ ఏం వేసుకున్నాడు రా, ఏమీ పెట్టలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. బాయ్ బాయ్.